రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ ఏసీబీ సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నాలా పక్కనే ఉన్న అపార్ట్మెంట్ల పర్మిషన్ల వ్యవహారంలో ఉన్నతాధికారులే భారీగా లంచాలు తీసుకున్నట్టు తేలింది. అపార్ట్మెంట్లకు పర్మిషన్లు ఇచ్చేందుకు బిల్డర్ల నుంచి వసూళ్లు చేసినట్టుగా గుర్తించారు. ఈఈ బన్సీలాల్, ఏఈ కార్తీక్, నిఖిలేష్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వాళ్లతో పాటు మండల సర్వేయర్ అరెస్ట్ అయ్యాడు. ఇప్పటి వరకు వాళ్లు ఇచ్చిన పర్మిషన్లపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ ఏసీబీ సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నాలా పక్కనే ఉన్న అపార్ట్మెంట్ల పర్మిషన్ల వ్యవహారంలో ఉన్నతాధికారులే భారీగా లంచాలు తీసుకున్నట్టు తేలింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్లో అందిస్తారు. రాధాకృష్ణ, నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్లు నిర్మిస్తున్న వాటికి ఎన్ఓసీలు ఇచ్చే క్రమంలో నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులు లంచం తీసుకుంటూ ఏకంగా పట్టుబడ్డ సందర్భం చోటు చేసుకోవడం జరిగింది. హైదరాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా ఈ అధికారులందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. నిన్న రాత్రి నీటిపారుదల శాఖకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బన్సీలాల్తో పాటు మరొక ఇద్దరు అసిస్టెంట్ ఇంజనీర్లు అలాగే సర్వేయర్ వీళ్ళ నలుగురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ప్రస్తుతం మనం ఉన్న హైదరాబాద్ ఏసీబీ ఆఫీస్ నుండి వాళ్ళని కోర్టుకు కూడా తరలించడం జరిగింది. ఇందులో ప్రధానంగా నెక్నాంపూర్ కి సంబంధించి ఒక అపార్ట్మెంట్ నిర్మాణంలో భాగంగా బాధితుడు ఎవరైతే అపార్ట్మెంట్ నిర్మాణం చేపడుతున్నాడో అతను అధికారులకు ఎన్ఓసీ కోసం అప్రోచ్ కావడం జరిగింది. ఆ ఎన్ఓసీ ఇవ్వడానికి అధికారులు దాదాపు 2.5 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. ఇందులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న బన్సీలాల్తో పాటుగా అసిస్టెంట్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న కార్తీక్, నిఖేష్ వీళ్ళు ముగ్గురు కలిసి 2.5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అలాగే సర్వేయర్ కూడా 40,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. అది కూడా అతను ఆ ల్యాండ్ సర్వే చేసి వాళ్లకు ఇవ్వడానికి. ఈ మొత్తం అమౌంట్ లో ముందుగా 1,50,000 రూపాయలు అడ్వాన్స్ గా ఇవ్వాలని, ఆ తర్వాత మిగిలిన అమౌంట్ ఎన్ఓసీ ఇచ్చిన తర్వాత ఇవ్వాలంటూ కూడా బాధితుడిని డిమాండ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీని అప్రోచ్ కావడం జరిగింది. ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత నిన్న బాధితుడు డబ్బులు ఇచ్చే క్రమంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఇందులో ఏఈ దగ్గర నుండి దాదాపు 65,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఏ3 నిఖేష్ కుమార్ దగ్గర నుండి 35,000 రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కేసు నమోదు చేసి దాదాపు 7 నుంచి 8 గంటల పాటు నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఉన్న వీళ్ళకి సంబంధించిన ఆఫీసుల్లో సోదాలు చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుండి పక్కా ఎవిడెన్స్ ని సేకరించిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఏసీబీ కార్యాలయానికి తరలించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాత వాళ్ళని కోర్టులో హాజరుపరిచేందుకు కూడా వీళ్ళందరినీ కూడా తరలించడం జరిగింది. ఈ కేసును బట్టి చూస్తే నాలాకి సంబంధించిన అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో అపార్ట్మెంట్లను నిర్మించడమే కాకుండా అక్కడ ఎన్ఓసీలు ఇవ్వడానికి అధికారులు లంచం డిమాండ్ చేస్తున్నారు. లంచం ఇచ్చిన తర్వాతనే నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళంతా కూడా ఎన్ఓసీలు ఇస్తున్నారనేది మనకు ఈ కేసును బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే చాలా సందర్భాల్లో మనం చూసాం అధికారులు ఎక్కడైతే అపార్ట్మెంట్ కట్టడానికి వీలు లేదో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే చాలా వరకు కట్టడాలన్నీ కూడా వెలిశాయి. ఆ తర్వాత కొంతమంది సిబ్బంది అక్కడికి వెళ్లి అనుమతులు లేవని డిమాండ్ చెప్పడం, ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుండి డబ్బులు డిమాండ్ చేయడం అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏకంగా ఎన్ఓసీ ఇవ్వాల్సిన అధికారులు చాలా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన నిబంధనలు పాటించాలి. ఏమాత్రం అలసత్వం వహించినా ఆ తర్వాత అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళకి ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి వాటన్నిటిని కూడా వాళ్ళు చూడకుండా కేవలం డబ్బులకు ఆశపడి ఎన్ఓసీలను ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అనేది మనకు ఈ కేసు ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైతే ఈ కేసులో మొత్తం 4గురిని అరెస్ట్ చేశారు. 4గురిని కూడా హైదరాబాద్ ఏసీబీ ఆఫీస్ నుండి కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టులో ఉన్న ఏసీబీ కోర్టుకు తరలించారు అధికారులు. సంతోష్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.